మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభువు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. 2వ దశలోనికలు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదు అని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనిచున్నారని వినుచున్నాం. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మిమ్మల్ని బ్రతిమాలుకొనిచున్నాను. చూడండి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఏంటంటే పని చేయకుండా ఆహారం తినకూడదు అని చెప్తా ఉంది. అక్కడ దశలోనికి రాస్తూ ఉన్నటువంటి పత్రికలో కూడా పౌలు అదే అంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏ పని చేయకుండా అక్రమంగా నడుచుకుంటూ ఆహారాన్ని తింటున్నారని తెలిసినప్పుడు పౌలు బాధపడుతూ చెప్తున్నాడు, మీరు ఏ పని చేయకుండా ఆహారం తినకూడదు. అటువారు నెమ్మదిగా పనిచేయడం నేర్చుకొని చక్కగా తమ చేతిలో కష్టం తిని బ్రతకాలి అని చెప్పి పౌలు గారు తెలియజేస్తున్నారు. మన దేవుడు కూడా ప్రతి ఒక్క వస్తువును, ప్రతి ఒక్క మనిషిని ఒక పని నిమిత్తం నియమించాడు తప్ప ఏ పని లేకుండా నియమించలేదని మనం అందరం కూడా గమనించాలి. అలాగే ద్వితీయోపదేశకాండంలో కూడా ఒక మాట రాయబడింది, ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినక ఉండి వారు అతని శిక్షించిన అతడు వారికి విధేయుడు కాకపోయినట్లా అట్టి వాడిని రాళ్లతో కొట్టి చంపవాలని అని చెప్పి అక్కడ ద్వితీయోపదేశకాండంలో రాయబడింది. సో బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, పని చేయకుండా ఆహారం తినకూడదు అని. చీమలు బలము లేని జీవులే, కానీ అవి వాటి ఆహారం అవే సంపాదించుకుంటాయని మనకి బైబిల్ గ్రంథంలో తెలపబడదాం. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఏ పని చేయకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నావా, బంధువుల మీద ఆధారపడుతున్నావా? అయితే ఇప్పుడు వాటిని విడిచిపెట్టేసి నీవు నీ చేతుల కష్టమును సంపాదించుకొని నువ్వు తినాలని దేవుని సేవకుడిగా దేవుడు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఈ రోజున నువ్వు దేవుని యొద్దకు వచ్చిన అయినా నాకు ఉద్యోగాన్ని దయచేయని అని అనగలిగితే కనుక ఖచ్చితంగా ఆయన ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన తల్లిదండ్రులకు లోబడి చక్కగా వారికి కష్టపడి పోషించినట్టుగా కూడా కనబడతా ఉంది. ఆయన 30 ఏళ్ల జీవితంలో ఎక్కడున్నాడు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులు లోబడి చక్కగా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ తమ ఆహారాన్ని తీసుకుంటూ అందరికీ కూడా పోషించినట్టుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. అలాగే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయాలి అని చెప్పి ఇక్కడ ప్రసంగి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఏదో ఒక పని చేసిన తర్వాతే ఆహారం తినాలి. అది చిన్నదా పెద్దదా ఏదైనా కూడా మనం కష్టపడిన తర్వాతే ఆహారం భుజించాలని చెప్పి ఇక్కడ మనకి కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కాబట్టి నీవు ఈ రోజున రెజ్యూమ్ను అప్లై చేసి ఏ ఉద్యోగానికైతే వెళుతున్నావో, ఏ యొక్క వ్యాపారం చేయడానికి నువ్వు సిద్ధపడుతున్నావో దేవుని సన్నిధిలో కనబడి దేవుని సేవకులు బ్లెస్సింగ్స్ తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే కనుక దేవుడు దీవించడం సిద్ధంగా ఉన్నాడని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఏ పని చేయకుండా ఆహారం తినకూడదని బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దేవుడికి అటు వారు ఇష్టం లేదు, ఏదో ఒక పని చేసి కష్టపడి సంపాదించేవారే ఇష్టమని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు నేను ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్నాను. మీరు తలలు వంచినట్లయితే మీ ఉద్యోగాల కొరకు, మీ వ్యాపారాల కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఉన్నాను. మీరందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావమును కలుగును గాక. నాయనా, ఏ పని చేయకుండా ఆహారం తినకూడదని మాకు సెలవిచ్చావు. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలకి నాయన రెజ్యూమ్ను పెట్టి అప్లై చేస్తుండగా వారందరికీ నాయన బ్లెస్సింగ్స్ ఇచ్చి వారిని ఆశీర్వదించి వారు చేస్తున్న పనుల్లో ఉద్యోగాల్లో చక్కగా మంచి ఉద్యోగాల్లో దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వ్యాపారాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వ్యాపారాల్లో నాయన ముందుగా కొనసాగేలాగిన వారిని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నాయన ఉద్యోగాలు, వ్యాపారాలు, బిడ్డల కొరకు, అనారోగ్యాల కొరకు, నాయన వారు చేస్తున్న పనుల కొరకు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారిని ప్రతి విషయంలో కూడా ముందు నడిపించి నీ సహాయం వారికి అందజేయమని ప్రార్థన చేస్తూ వారిని ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా బలపరిచి వారికి కావాల్సిన ఆహారము, వస్త్రములు, సంతోషము, సమృద్ధిని దయచేయమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. మీరు దేవుని బిడ్డలారా, ఈ దేవుని వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే కనుక ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు మాకు ఫోన్ చేయండి. మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም, షాሎም టు ఆల్.